నమస్తే, నేను రవీందర్. త్రిపుల్ న్యూస్ కు స్వాగతం. జనగామ జిల్లాలో సంచలనం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సును దొంగిలించిన వ్యక్తి సూర్యాపేట వైపు పరారయ్యాడు. మార్గ మధ్యంలో సింగరాజుపల్లి వద్ద 3 సార్లు టోల్ గేట్ ను ఢీకొట్టడంతో అప్రమత్తమైన టోల్ సిబ్బంది వెంటనే బస్సును నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి వెళ్లేందుకు బస్సును దొంగిలించినట్లు నిందితుడు చెప్పినట్లు సమాచారం. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జనగామ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సును ఓ వ్యక్తి దొంగిలించి సూర్యాపేట వైపు వెళ్లాడు. వేగంగా వెళ్తున్న బస్సు సింగరాజుపల్లి టోల్ గేట్ వద్ద 3 సార్లు ఢీకొట్టింది. దీంతో టోల్ సిబ్బంది అప్రమత్తమై బస్సును నిలిపివేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి వెళ్లాలనే ఉద్దేశంతో బస్సు దొంగిలించినట్టు నిందితుడు తెలిపినట్టు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏమిండుందా నారా పట్టుకపోయేది గాడిది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ట్రాక్టర్ నడుపుతావు. ఏం పేరు నీ పేరు? ఏం వెంకన్న? చిట్టబోయిన వెంకన్న. మీ నాన్న పేరు? ఏం ఏడికి వేస్తానా మరి నువ్వు? తిరుపతి. తిరుపతి పోతుందంటే నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకోబోతున్నా? లేదు, అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన ఇట్లా కూర్చొని ఇట్లా నేరవుతా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళంచెలు ఉన్నాయి కానీ స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. ఇది ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ తిప్పిన. తిప్పినాక ఇటు వచ్చినాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. ఎందుకంటే మరి పాలకొచ్చు సార్ అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. అది మేము ఒక్కనే నువ్వు తిరుపతి పోదామని వెళ్ళాము. దేవుని దగ్గర పోదామని, ఏ దేవుని దగ్గర? చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది అవుతుందని తిరుపతి కాడికి పోదామని వెళ్ళిన. బయటకు వెళ్ళిన. నీకు ఎట్లా డౌట్ వచ్చింది దీనికి? నేను రోడ్లో ఉన్నా టైంలో మనకు బస్సులు రావుగా. అవును, బస్సులు ఎందుకు వస్తుంది? ఆడితే గుద్దిండు దాన్ని. దేని గుద్దిండు? దాన్ని గుద్దిండా? గద్దె గుద్దిండు. ఇక్కడ బస్సు అని చెప్పేసి లేచి